మంచిదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు కూడా మీ మధ్యలో సజీవ లెక్కలో ఉండి మీతో దేవుని మాటలు పంచుకోవటానికి తన తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యం మీద ఆసక్తితో దేవునితో సహవాసం చేయాలని, వాక్యం నేర్చుకోవాలని, మీ యొక్క వ్యక్తిగత జీవితాలను మార్చుకొని దేవుని కృపలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపాన్ని ధరించుకోవడానికి, పరిశుద్ధులతో సహవాసం చేయడానికి కూడి వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మనకి వాక్యం కోసం ప్రార్థన చేయబడింది కాబట్టి డైరెక్ట్గా మనము వాక్య ధ్యానంలోకి వెళదాము. నిన్నటి దినాన మనం దేవుని యొక్క మహాకృపలో చాలా విషయాలు ఆలోచన చేశాం. మరి ఎంతమంది గుర్తుందో అది మనసులో పెట్టుకోండి. వీలైతే మరలా వినటానికి ప్రయత్నం చేయండి. మరలా ఎప్పుడైనా మీరు అలాంటివి వినాలనుకున్నప్పుడు ఆల్రెడీ మీ చర్చిలో టీవీ కూడా ఉంది, ఆ టీవీలో కూడా వస్తాయి, చూడండి. నిన్న మనము ఎక్కడైతే ఆపుకున్నామో వాక్యాన్ని అక్కడి నుంచే ప్రారంభించుకుందాం. మొట్టమొదటిగా మనము దేవుని యొక్క సంఘంలోకి మనుషులు కల్పించిన పద్ధతులే ఎక్కువ వచ్చాయని విన్నాం. వాటిని పక్కన పెట్టేసి బైబిల్ ఏం చెబుతుంది, మనకంటే ముందు తరాల్లో ఉన్న బైబిల్లోని భక్తులు దేవుని ఎలా ఆరాధించారు, దేవుని మనసు ఎలా తెలుసుకున్నారు, ఏ కార్యక్రమాలు చేశారు, వాటి ద్వారా మనము ఏవైతే నేర్చుకున్నామో మనము కూడా అలాగనే దేవుని ధ్యానించాలి, నేర్చుకోవాలని విన్నాం. దాని తర్వాత పాపం అంటే ఏంటి, పాపం ఎంత పెద్దది. నేను ఇందాక కూడా పిల్లలను తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళాను. ఆ సముద్రం దగ్గర కూర్చున్నప్పుడు మీకంటే అలవాటు అయిపోయింది, పక్కనే ఉంది కాబట్టి. సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీకు తలుపులు కనపడ్డాయా? సముద్రానికి దేవుడు తలుపులు వేశాడు, కనపడ్డాయా? సముద్రానికి దేవుడు పొత్తిగుడ్డలు వేశాడు, తెలుసా మీకు? సముద్రానికి దేవుడు ఒక గుడ్డని పరిచాడు సముద్రం మీద. ఎప్పుడైనా కనపడ్డాయా? అవన్నీ తెలియాలంటే మనకి బైబిల్ చదివితేనే అర్థమవుతుంది. అందుకని నేను చెప్పాను, దేవుడు ఒక మాటతో ఈ మహావిశ్వాన్ని కలిగించాడు కదా, ఆ మాటకున్న శక్తి, ఆ మాటకున్న ప్రభావం ఎంత పెద్దదో, ఆ మాటనే మనం లెక్క చేయలేదు, ఆ మాటనే మనం మీరాము. అదే పాపం అంటే. ఒకసారి ఎలాగో మీకు ఆ విషయాన్ని చెప్పాను కాబట్టి చూద్దాము. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 'ఎలాగో మీకు చెప్పిన తర్వాత మళ్ళీ వదిలేసిపోతే బాగుండదు కదా, చూద్దాం దాన్ని కూడా. 22వ వచనంలో, ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో, సముద్రము దాటలేకుండా ఉన్నట్లు దాని తరంగం ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా, ఇదే యెహోవా వాక్కు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడండి దేవుడు. ఏమని చెప్తున్నాడు? ఏమి చూపించి నాకు భయపడని అడుగుతున్నాడు? మీ దగ్గర ఉన్న సముద్రాన్ని చూడండి. ఆ సముద్రాన్ని చూస్తే సముద్రం ఎంత ఘోషించినా సరే అది ఇసుకను దాటి ముందుకు రాలేదు. మనం ఏమనుకుంటున్నామంటే ఇసుకే కదా అనుకుంటున్నాం. ఆ ఇసుక గురించి ఎందుకు సముద్రం ఇసుక దగ్గరకు వచ్చేసి మరలా రిటర్న్ వెళ్ళిపోతుంది? ఎప్పుడన్నా సముద్రం దగ్గరికి వెళ్ళేసి, ఏంటి దేవా ఇది ఎందుకు ఇక్కడ దాకా వచ్చేసి మరలా రిటర్న్ వెళ్ళిపోతుంది అని ఎప్పుడైనా అడిగారా? యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం నుండి, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను చేసినప్పుడు
నీ ఉంటివా చాలు. ఏమంటున్నాడండి? కనపడితే మనకు అవేమన్నా మేఘాన్ని అంట దేవుడు ఎలా చేశాడు అంటున్నాడు? ఒక వస్త్రంగా వేసాడంట. మీరు పసిబిడ్డకి ఎలాగైతే బట్టలు వేస్తారో, పసిబిడ్డను పండుకోబెట్టడానికి పొత్తిగుడ్డలు ఎవరు చూడతారు సహజంగా? పసిబిడ్డకే కదా. పసిబిడ్డ చక్కగా మెత్తగా బట్ట పరిచి దాని మీద పసిబిడ్డను పండుకోబెడతాం. మరలా ఈగలు దోమలు అలాంటివి వాలకుండా పైన కూడా ఒక బట్ట కప్పుతాం. అలా దేవుడు సముద్రాన్ని చేశాడంట. కనపడ్డా ఎప్పుడన్నా? ఇప్పుడు అవి తెలియాలంటే ఏం చదవాలన్నాను? ఇదే చదవాలి. చూసారా? మన ఇంటి పక్కనే సముద్రం ఉంది, మన చేతిలో బైబిల్ ఉంది, ఇది మనకు తెలియదు. అది ఎంత ఘోషించినా సరే, ఎంత పొంగినా సరే ఆ తలుపుల దగ్గరకు వచ్చేసి ఆగి రిటర్న్ వెళ్ళిపోవాలి. దేవుడు పర్మిషన్ ఇస్తేనే వస్తుంది. అంటే అవి ఎంత ఘోషించినా సరే, కానీ అవి మాత్రం అక్కడ నుంచి దాటి రాలేవు. అవన్నీ కూడా దేవుడు మాట మాత్రం సెలవిస్తే పుట్టినవి. అవి మాట మాత్రం సెలవిస్తే పుట్టాయి. మనం అవన్నీ కూడా దేవుని పిల్లలకి సేవ చేయడానికి దేవుడు పెట్టిన సేవకులు. మన ఇంట్లో మనకి ఎవరైనా పనివాళ్ళు ఉన్నారా? మనమే పనివాళ్ళు, అవునా? మీకు తెలుసో లేదు, అవన్నీ కూడా సృష్టి అంతా కూడా మనకు సేవకులు, అంటే మనకు పనివాళ్ళు. అంటే ఎంత గొప్పవాళ్ళు మనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, అంటే మనం ఏ దేవునికి పిల్లలము, మనం ఎంత గొప్పవాళ్ళమో మనకు తెలియదు. 14వ వచనం, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరందరూ రక్షణలను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కార. ఎవరు వాళ్ళందరంటే మీరు మొదటి నుంచి చదువుకుంటా వస్తే అగ్ని, భూమి, నీళ్లు, ఇవన్నీ కూడా మనకి సర్వెంట్స్, పనోళ్ళు. మనం ఏమనుకుంటామంటే నేనే పనుండి, నేనే పనికత్తిని, నేను అందరి దగ్గర పనికి వెళ్తాను. కుటుంబ పోషణ కోసం మనం పని చేస్తున్నాం. ఈ భూమి మీద మనం బ్రతకటానికి సృష్టి అంతా మనకు సేవ చేస్తుంది. ఎంత గొప్పవాళ్ళం అండి. మనం నివసిస్తున్న భూమి ఎంత పెద్ద మనకు తెలియదు. మనం పంటలు పండటానికి ఉపయోగపడే సూర్యుడు ఈ భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది. 13 లక్షల రెట్లు పెద్దది సూర్యుడు, భూమి, ఇవన్నీ కూడా. అవి మనకి పనోళ్ళు అంటే మనం ఎంత గొప్పవాళ్ళం. అర్థమవుతుందా? కానీ అంత పెద్దవి దేవుని మాటను అవి కలుగు చేయబడినప్పుడు మనం నేను చూసాం కదా 1వ అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు కలుగజేసినప్పుడు వాటికి ఒక ఆజ్ఞనిచ్చాడు, మీరు ఇలా పని చేయాలి. దాని ప్రకారమే బ్రతుకుతున్నాయి. కీర్తన గ్రంథం 148వ అధ్యాయము, కీర్తన గ్రంథం 148వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుదాం. పరమాకాశములారా, ఆకాశం పైన జలములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది దానిని అతిక్రమింపదు. ఎంత భయం అండి దేవుడు అంటే సృష్టికి. సృష్టి పెద్దదా, మనం పెద్దవాళ్ళమా? గట్టిగా భూమి మీద మన గట్టి కూడా కనపడం. ఇప్పుడు ఆకాశంలోకి వెళ్తున్నారు కదా, స్పేస్లోకి వెళ్తున్నారు చాలా మంది. చంద్రుడి మీదకి వెళ్తున్నారు, అంగారకుడి మీదకి వెళ్తున్నారు. ఆ పైకి వెళ్ళిన తర్వాత భూమి చూస్తే చిన్న బంతిలాగా ఉంటుంది. ఆ భూమి మీద మనిషి అంతా వాడు ఏ పాటి వాడు. కానీ ఇంత చిన్న మనిషి కోసము ఇంత పెద్ద విశ్వం పనిచేస్తుంది. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. అంటే మనం ఏమనుకుంటున్నామంటే మనం చాలా చిన్నోళ్ళం అనుకుంటున్నాం. మనం చిన్నోళ్ళం కాదు. మన సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవునికి పిల్లలం. మనం నేను చూసాం కదా ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి ఎంత గొప్పగా కలుగు చేయబడిందో దేవుని మాట చేత. ఆ దేవునికి పిల్లలం మనం. ఆ దేవునికి పిల్లలం అంటే మనం చిన్నవాళ్ళం కాదు. కానీ మనమే ఆ దేవుని మాట లెక్క చేయము. కానీ ఈ విశ్వం అంతా మన కోసం పనిచేస్తుంది. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం చూడండి, 3 నుంచి చదువుదాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన
చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రం దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడండి దావీదు గారు. ఇవంతా చూసిన తర్వాత, సృష్టిని అంతా గమనించిన తర్వాత, ఆ సృష్టి ఆయనకి ఎలా సేవ చేసినో చూసిన తర్వాత, ఆయన శరీరం అవయవాలన్నీ కూడా తల్లి గర్భంలో నన్ను ఇంత గొప్పగా నిర్మించావని చెబుతూ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నాయనా అసలు నువ్వు ఈ నరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు, ఎందుకు వీడిని పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నావు, వీడికి అంత సీన్ లేదు కదా. ఆయన ఏమంటాడంటే, నువ్వు నా స్వరూపంలో చేయబడ్డ నా కుమారుడు. 139వ కీర్తనలో కూడా చూడండి, అది సృష్టి గురించి చెప్పాడు కదా దావీదు గారు. ఇప్పుడు తన గురించి తాను తెలుసుకున్నది ఏంటో చూడండి. మన గురించి మనకు తెలియకపోయినా బైబిల్లో భక్తులు వాళ్ళ గురించి ఎలా తెలుసుకున్నారో చూస్తే మన గురించి మనం కూడా తెలుసుకోవచ్చు. 139వ కీర్తన 13వ వచనంలో, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది. మనకేమైనా తెలిసిందండి? దేవుడు చేసిన కార్యాలు మనకేమైనా తెలిసిందా? ఇందాక అక్కడ కూర్చొని రమ్యతో చెప్పాను, తమ్ముడు ఈ ఇసుక ఎంత ఉందో మనకు తెలియదు, ఈ ఇసుక కంటే ఎక్కువైన తలంపులు ఉన్నాయంటే దేవుడికి మన మీద. మీ ఊరు చుట్టూ ఇసుకే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 6 నెలల మీద ఎంత ఇసుకుందో కూడా తెలియదు మనకి. అంటే అది ఇసుకను లెక్క పెట్టాలని ఉద్దేశం కాదు. అంత విస్తారమైన తలంపులు ఉన్నాయి దేవుడికి మన పట్ల. అంత గొప్పవాళ్ళం మనం. రెయ్యింబగులు మన గురించి ఆలోచన ఆయనకి. అంత గొప్ప దేవుడిని వదిలేసి మనము ఇంకా దేవుని సన్నిధికి వచ్చేసి ఇంత పెద్ద విశ్వాన్ని నీకు సేవకులుగా పెట్టాడు. ఇంత పెద్ద విశ్వంలో నువ్వు బ్రతుకుతున్నావు. ఆయుష్ ఆరోగ్యం ఉంది. గాలిని సమర్పిస్తున్నాడు, సూర్యుని ఇస్తున్నాడు, నీటిని ఇస్తున్నాడు, అన్ని ఉచితంగా ఫ్రీగా ఇచ్చాడు. మన ఇంట్లో గ్యాస్ అయిపోయింది అనుకోండి, సిలిండర్ ఎలా వస్తుంది? 1000 రూపాయలు కడితే సిలిండర్ వస్తుంది. సూర్యుడికి ఎప్పుడైనా కట్టాము ఏమైనా? ఒకవేళ కట్టాలి చూస్తే కట్టగలమా? గాలికి ఎప్పుడైనా మనం డబ్బులు కట్టామా? గాలి విలువ ఎప్పుడు తెలిసింది మనకి? లాస్ట్ టైం మనకి కోవిడ్ వచ్చింది కదా, కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చినప్పుడు గాలి విలువ తెలిసింది మనకి. ఆ సిలిండర్ మనం ఆక్సిజన్ మనం పెట్టుకున్నప్పుడు 2500 కట్టాలి ఒక సిలిండర్కి. చిన్నప్పటి నుంచి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఎంత ఆక్సిజన్ పీల్చుకున్నాం? ఏ రోజైనా డబ్బులు కట్టామా? ఒక వాటర్ బాటిల్ 20 రూపాయలు పెట్టుకుంటున్నాం. మనకి, మన పశువులకి, మన పంట పొలాలకి ఎంత వాటర్ వాడుతున్నాం? అర్థమవుతుందా దేవుని ప్రేమ? ఆ దేవుడు మాట వినలేదు మనం. అర్థమవుతుందా పాపం అంటే ఏంటో? ఆ దేవుడు అంటే లెక్కలేదు మనకి. పాపం అంటే ఎంత పెద్దది అర్థమైంది ఇప్పుడు. సో ఇప్పుడు ఆ పాపానికి వచ్చే పర్యవసానం కూడా, ఆ పాపానికి వచ్చే ఫలితం కూడా అంతే పెద్దది. ఇప్పుడు అంత పెద్దదైన ఆ నరకం నుంచి కూడా మనం తప్పించడానికి మనమేమీ చేయలేం. దానికి ఏ సృష్టిని అయితే కలుగు చేశాడో, ఏ నరుణ్ణి అయితే కలుగు చేశాడో దేవుడు, ఆయనే నరరూపిగా భూలోకానికి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం చూడండి. మనం ఏ దేవుడి దగ్గరికి వచ్చామో, ఎవరి రక్తాన్ని ఆశ్రయించామో కూడా మనకు తెలియదు. ఆ రక్తం ఎంత విలువైందో, ఎంత అమూల్యమైందో మనకు తెలిసినప్పుడే అక్కడికి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతూ హెబ్రీయులతో ఏమంటున్నాడంటే, మీరు ఎక్కడికి వచ్చారంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, అంటే ప్రభు యేసుక్రీస్తు వారి వద్దకు. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఏమని పలుకుతుందంటే, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుతుందంట. ఇంతకీ హేబేలు ఎవరు? హేబేలు ఎవరు? మొట్టమొదటి ఆదాము అవ్వలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? స్టార్టింగ్ లో
ఇద్దరు ఉన్నారు. ఏంటి వాళ్ళ పేర్లు ఏంటి? కయ్యోను, హేబెల్. పెద్ద ఆయన పేరేంటి? కయ్యోను. చిన్న ఆయన పేరు హేబెల్. ఇప్పుడు ఆ హేబెలు చనిపోయాడా బ్రతుకున్నాడా? చనిపోయాడు. ఎవరు చంపారు? కయ్యోను చంపాడు. ఇప్పుడు ఆ చనిపోయినప్పుడు కయ్యోను హేబెలు చంపాడు కదా, చనిపోయినప్పుడు ఆ భూమిలో ఒలికించబడిన హేబెలు రక్తం దేవునికి మొరపెడుతుందంట. ఏమని మొరపెట్టిందో మనకు తెలిస్తే, ఆ రక్తము కంటే మరి శ్రేష్టమైన రక్తం దగ్గరకు మీరు వచ్చాడు అంటున్నాడు. ఇప్పుడు మనం చదివిన మాట అదే. హేబెలు రక్తం ఆల్రెడీ దేవునికి మొరపెడుతుంది. ఆ హేబెలు రక్తము కంటే మరి శ్రేష్టంగా పలికే యేసు రక్తం దగ్గరికి మీరు వచ్చారు. ఇప్పుడు హేబెలు రక్తం ఏం పలికిందో మనకు తెలియాలి, యేసు ప్రభు రక్తం ఏం పలికిందో కూడా మనకు తెలియాలి. ఇప్పుడు యేసు రక్తం మనకి ఏం పలికిందో తెలియాలంటే దానికంటే ముందుగా హేబెలు రక్తం ఏం పలికిందో కూడా తెలియాలి. ఇప్పుడు ఆల్రెడీ భూమిలో ఒలికించబడిన హేబెలు రక్తము దేవునికి ఎలా మొరపెట్టిందో, దేవుడు ఎలా విన్నాడో మన మానవ మేధస్సు అందదు. కానీ రాయబడిన మాటలు ఒకసారి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము. కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దామండి. ఆదికాండం 4వ అధ్యాయము. దేవుడు కయ్యోను దగ్గరకు వచ్చేసి మాట్లాడుతున్నాడు. 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయ్యోను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అని. చాలా ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించేయండి. ఎవరొచ్చి మాట్లాడుతున్నాడు? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు. మీరు గమనిస్తే ఆదికాండంలో అవ్వ ఆదాములు తప్పు చేసిన తర్వాత 3వ అధ్యాయంలో మరలా దేవుడు అవ్వ ఆదాముతో మాట్లాడినట్టుగా మనకేం కనపడదు. 3వ అధ్యాయంలో అవ్వ ఆదాములు తప్పు చేస్తారు, పాపం చేస్తారు. తర్వాత దేవుడు వచ్చేసి వాళ్ళతో మాట్లాడినట్టుగా మనకేం రాయబడదు. కానీ ఎప్పుడైతే అన్నదమ్ములు కొట్టుకొని అన్న తమ్ముడు చంపేశాడు, చనిపోయిన తమ్ముని యొక్క రక్తము భూమి నుంచి దేవునికి మొరపెడుతుంది. ఏమని మొరపెట్టిందో ఏంటో మనకు తెలియదు, తర్వాత చూద్దాము. కానీ అప్పుడు డైరెక్ట్ గా మరలా దేవుడు వచ్చేసి, ఏ దేవుడు ఇందాక మనం చూసాం కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో, అసలు నువ్వు నరముక్తుడిని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు, ఈ మనుషులు జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు, వాడి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు అంత పెద్ద సృష్టికర్త అయిన దేవుడు వచ్చి నరుడితో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడాలి? ఇప్పుడు మనకు సడన్ గా మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా నిన్న మాట్లాడుకున్నాం, ఒక పోలీస్ అధికారి మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఆయనకి ఎలా మాట్లాడతాం? సార్ 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 అంటాం. మనం ఏం తప్పు చేయలా. ఒక ప్రభుత్వ అధికారి వచ్చాడు అనుకోండి, చేతులు కట్టుకొని మరి సార్ 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 అని బతిమాడతాం. మనం ఏం చేయలేదు, తప్పు చేయలేదు. అయినా సరే ఎందుకు? ఆయన యొక్క స్థితిని బట్టి, ఆయన ఒక అధికారి కాబట్టి. ఇప్పుడు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు వచ్చి ఒక నరమాత్రుడు ఒక పాపితో మాట్లాడుతుంటే ఈయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత తలబిరుసుగా సమాధానం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు కేర్లెస్గా సమాధానం చెప్పారు, మనం ఏం చేస్తాం? ఫ్యాట్మన్ కొడతాం. ఏంట్రా ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నా కూడా నీకు అర్థం కదా. నేను చాలాసార్లు కొట్టాను నా పిల్లలు ఇలా వ్యతిరేకంగా మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళు సరిచేయాల్సిన బాధ్యత మనదే. ద్వేషంతో పగతో కొట్టేది కాదు తల్లిదండ్రుల పిల్లల్ని. అంటే సాక్షాత్ ఇక్కడ దేవుడే వచ్చి మాట్లాడుతున్నప్పుడు పాపం చేశాడు, తప్పు చేశాడు, నాకేం సంబంధం లేనట్టుగా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నా తమ్ముడికి నేను కావాలి వాడినా, నాకేం పని బాటు లేదా, వాడికి నేను కాపులా ఉంటాను అంటున్నాడు. అంటే ఎవరు వచ్చి మాట్లాడుతున్నా కూడా తెలియట్లేదా? అయ్యయ్యో దేవా నీకు తెలిసిపోయిందా, నన్ను క్షమించాలి, పాదాల మీద పడిపోవాలి. పాదాలు కొట్టుకొని ఉంటే ఎలా ఉండేదో తెలియదు. కానీ అలా దేవుడు పాదాల మీద పడకుండా అలా తలబిరుసుగా సమాధానం చెప్పేసి 10 శాపాలు తెచ్చుకున్నాడు. ఆ 4వ అధ్యాయం ఎన్నిసార్లు చదివి ఉంటారు? 10 శాపాలు వచ్చాయి. హేబెలు రక్తము భూమిలో ఒలికించబడిన తర్వాత ఆ హేబెలు రక్తం ఏమని మొరపెట్టిందో రాయబడలేదు. కానీ ఆయనకు వచ్చిన శాపాలను బట్టి చూస్తే ప్రతీకారం కోరుకుంది. హేబెలు రక్తం అన్న మీద ప్రతీకారం కోరుకుంది. ఏమని ప్రతీకారం కోరుకుందో చూడండి, 10వ వచనం. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడు. ఒక మాట,
ఈ నేల మీద ఉండకుండా అంటే భూమి మీద లేకుండా కాదు, ఏ పొలములోనైతే తమ్ముడిని కొట్టి చంపేశావో అక్కడి నుంచి గెంటి వేయబడుతున్నావు. ఇప్పుడు మనందరూ కూడా పొలం ఉంది కదా, ఎవరైనా దౌర్జన్యంగా వచ్చేసి మన భూమిని లాగేసుకొని మనం కొట్టి మన పొలం నుంచి బయటికి పంపేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ అందరూ కూడా పొలాల్లో ఉన్నాయి కదా, పొలాల్లో మీరు ఏదో పని చేసుకుంటున్నారు, సడన్గా ఎవరో ఒకడు వచ్చేసి ఒక గోండా వచ్చేసి మన పొలంలో మనం కొట్టి బయటికి గెంటేసాడు అనుకోండి, రే పోరా ఇది నాదని ఏమన్నా చేయగలుగుతాం మనం? పోలీసు దగ్గర పరిగెడతాం. ఇక్కడ నువ్వు ఏ పొలంలో ఉండి నీ తమ్ముడిని చంపేసావు ఆ పొలం నుంచి గెంటి వేయబడుతున్నాడు. అర్థమవుతుందా? అదొక శాపం. తర్వాత శపించబడుతున్నాడు, ఆ పొలంలోంచి గెంటి వేయబడుతున్నా, తర్వాత శపించబడుతున్నాడు. 12వ వచనం, నీవు నేలను సేదపరిచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. చాలు. మీరేమో నేను చక్కగా వాడికంటే ఎక్కువ మందులు వేస్తున్నాను, బాగా కలుపు తెస్తున్నాను, నీళ్లు పెడుతున్నాను, ఏదో నా పొలము బాగా సారంగా బాగా పండట్లేదు అనుకుంటున్నావు. ఎందుకు పంట పండట్లేదు మనకి సరిగ్గా? మనకి పంటలు ఎందుకు పండట్లేదు సరిగ్గా? మనం చేసిన పాపమే. ఎప్పుడైనా మీ పొలం దగ్గర మోకాళ్ళు వేసి, దేవా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నా భూఫలాన్ని నా పాడి పంటలు దీవించు, ఆశీర్వదించమని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? పంట సరిగ్గా పండట్లేదని ఎన్నెన్నో ఎరువు మందు తీసుకొచ్చి కొట్టేస్తాము, కలుపు తీస్తాం, నీళ్లు పెడతాం, రేమూలు కాపలా ఉంటాం దానికి. కానీ పంట ఎందుకు పండట్లేదో మనకు తెలియదు. మన పాపాన్ని బట్టి మన పంటలు పండట్లేదు. ఇక్కడ కయ్యోని గారికి వచ్చిన శాపం అదే. నువ్వు ఎంతైనా పంట పండించు, కానీ అది నీకు సారం ఇవ్వదు. తర్వాత నీవు భూమి మీద దిగులు పడుతూ దేశ దిమ్మరువైందు. ఆ దిగులు, ఆ భయం ఎప్పుడు వస్తాయి? ఆయన ప్రశాంతంగా ఉండలేడు, దేశ దిమ్మరైపోతాడు. ఇప్పుడు మనలాగా ప్రశాంతంగా ఒక ఊరిలో, ఇప్పుడు మనకి మన ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఇష్టం ఉంటుందా? మేము కూడా ఇలా హైదరాబాద్లో ఉంటున్నాం. హైదరాబాద్లో మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, దేవునికి మహాకృపలో. కానీ ఊరి మీద పిచ్చిపోదు. మా ఊరు, నేను పుట్టి పెరిగిన ఊరు అంటాం. అలాగే ఇప్పుడు ఈయనేందంటే అక్కడి నుంచి గెడ్డి వేయబడతాను, ప్రశాంతంగా ఊర్లో ఉండడానికి లేదు, దేశ దిమ్మలా తిరుగుతూ ఉన్నాడు, ఎప్పుడు దిగులే. ఇప్పుడు మన ఇళ్లలో కూడా చూడండి, ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటామా మనం? ఏదో చింత, ఏదో ఒక దిగులు. తర్వాత అందుకు కయ్యోను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొనుకోవడం వాడెవడు నన్ను చంపునని యెహోవా తను. మరణ భయం వచ్చేసింది, చచ్చిపోతానని భయం వచ్చేసింది, దేశ దిమ్మరైపోతున్నాడు, దిగులు పడుతూ తిరుగుతున్నాడు. ఇవన్నీ ఎందుకు వచ్చేసాయి? ఇవన్నీ ఎందుకు వచ్చేసాయి అంటే నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. దుష్టులకి నెమ్మది ఉండదండి. మీరు ఒక మాట చూస్తే యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 22వ వచనంలో దుష్టులకి నెమ్మది అనేది ఉండదు. దుష్టులకు నెమ్మది ఉండదు. ఎందుకు దుష్టులకు నెమ్మది ఉండదంటే, సముద్రం గురించి మాట్లాడితే సముద్రం ఎప్పుడైనా ప్రశాంతంగా అలలు లేకుండా నిమ్మడంగా ఉంటుందా? ఒక బావిలాగా. బావిలో నీళ్లు తొలుగుతూ ఉంటాయా? సముద్రం నీళ్లు తొలుగుతూ ఉంటాయా? ఎప్పుడు సముద్రం నీళ్లు కదులుతూనే ఉంటాయి. అలాగే దుష్టుల మనసు కూడా ప్రశాంతంగా ఉండదు. అరే నేనేంటి ప్రశాంతంగా లేను, నెమ్మదిగా లేను, ఎందుకు నాకు ఈ దిగులు, ఈ చింత అంటే మోకాళ్ళు వేయాలి దేవుని దగ్గర. ఏదో తప్పు చేశాం, ఏదో ప్రశాంతత లేదు మనకి. దేవుడే మనకి నెమ్మది, ప్రశాంతతనిస్తాడు. మరి ఇలాంటి అన్నిటి పరిస్థితుల్లో హేబేలు యొక్క రక్తము దేవునికి ఏమని మొరపెడుతుందంటే, నా అన్న నన్ను నిష్కారణంగా చంపేశాడు, నేను నీకు నచ్చినట్లుగా బ్రతికినందుకు, నా అర్పణను స్వీకరించినందుకు నన్ను మా అన్న చంపేశాడు, కాబట్టి మా అన్న మీద ప్రతీకారం తీసుకోమని ఆ రక్తము దేవునికి మొరపెడుతుంది. కానీ అలా ప్రతీకారం తీసుకోమన్నట్టుగా అక్కడ ఏం కనపడదు మనకి. కానీ ఆయనకు 10 శాపాలు వచ్చాయి అక్కడ. మీరు ఇప్పుడు మనం చదువుకున్న మాటలన్నీ కూడా 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మీరు చదివితే అన్ని శాపాలు వచ్చాయి, 10 శాపాలు వచ్చాయి. సో ఇప్పుడు దేవుడు కయ్యోని శపించాడా, ఆశీర్వదించాడా? తమ్ముడిని చంపినందుకు శపించాడు. అంటే కానీ కయ్యోని గారు ఎవరు? హేబేలు గారు ఎవరు? మొట్టమొదటి నీతిమంతుడు. నీతిమంతుడే
కానీ అన్న మీద ప్రతీకారం తీర్చుకుంటుంది ఆయన రక్తం. నీతిమంతుడే కానీ తప్పు చేసిన చంపిన అన్న మీద ప్రతీకారం కోరుకుంటుంది ఆ రక్తం. ఇప్పుడు యేసు ప్రభు రక్తం ఎంత గొప్పదో మనకు తెలియాలంటే నీతిమంతుల రక్తం ఏమని కోరుకుందో మనకు తెలిస్తే నువ్వు ఏ రక్తం దగ్గరికి వచ్చావో ఆ రక్తం ఏం కోరుకుంటుందో అర్థమవుతుంది. ఊరికి యేసు ప్రభు నా కోసం రక్తం చిందించాడంటే మనకేం విలువ తెలియదు. వీళ్ళందరూ నీతిమంతులే కానీ వాళ్ళ రక్తం ఏమని కోరుకుంటుందో చూడండి. ఇంకా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు. ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉండు అని బిగ్గరగా కేకలు వేస్తున్నారంటే ఎవరు వీళ్ళందరూ? వీళ్ళందరూ కూడా నీతిమంతులే. వాక్యం కోసం చనిపోయిన వాళ్ళు, దేవుని కోసం చనిపోయిన వాళ్ళు, యేసు ప్రభు కోసం చంపబడిన వాళ్ళు. వాళ్ళందరి రక్తం భూమి మీద ఒలికించబడింది. వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గర ఉన్నారు, పరదేశంలో ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఏమని బిగ్గరగా కేకలు వేస్తున్నారంట. మనకి ఇప్పుడు వినపడ్డాయా? మన గురించి ఎంతమంది కేకలు వేస్తున్నారు, మన వాళ్ళు ఎంతమంది చనిపోయారు. కానీ ఆ నీతిమంతులు అందరి రక్తము బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తాయి? భూమి మీద ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదించమనా, దీవించమనా? ఇంకా వాళ్ళు ఎందుకు భూమి మీద ఉంచుకో? చంపేసే వాళ్ళని అందరినీ ప్రతిదండన చేయి, ప్రతీకారం తీర్చుకోమని వాళ్ళందరూ కూడా నీతిమంతులు అందరి రక్తం కూడా దేవునికి మొరపెడుతున్నాయంట. కానీ ఆ కేకలు మనకి ఏం వినపట్లేదు. భూమి మీద చాలా ప్రశాంతంగా బ్రతికేస్తూ ఉంటాం మన పనులు మనం చేసుకుంటాం. వాళ్ళందరూ ఇంకా ఎంతమంది ఉన్నారంటే ఒకరిద్దరు కాదండి. బైబిల్లో నీతిమంతులు అందరూ కూడా అలాగనే ప్రతీకారం కోరుకుంటున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును. ఎంతమంది రక్తం అండి? స్టార్టింగ్ లో చనిపోయిన హేబేల్ గారి రక్తం మొదలుకొని క్రొత్త నిబంధనకు దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ జకర్యా కుమారుడు, ఈ బరకియా కుమారుడు జకర్యా చంపబడ్డాడు. వీళ్ళందరి రక్తం ఏమని కోరుకుంటుందంటే ప్రతీకారం కోరుకుంటుంది. ఇప్పుడు దేవుడు నీతిమంతుల ప్రార్థన వింటాడా? మన ప్రార్థనలు వింటాడా? పాపుల ప్రార్థన వింటాడా? దేవుడు పాపుల మన వినడు. యోహాను సువార్త 9వ అధ్యాయం చూస్తే ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేనికోసం చనిపోయారు? వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ రోగాల కోసం, వీళ్ళ కోసం చనిపోయారు. వాళ్ళందరూ కూడా దేవుని వాక్య నిమిత్తం చంపబడ్డారు, యేసు ప్రభు కోసం చంపబడ్డారు. మరి వాళ్ళందరూ రక్తం ఏమని కోరుకుంటుందంటే అందరికీ ప్రతీకారం చేయమని, ప్రతిదండన చేయమని కోరుకుంటాం. కానీ ఏ యేసు రక్తం దగ్గరికి అయితే మనం వచ్చామో ఆ యేసు ప్రభు రక్తం ఏం కోరుకుంటుందో చూడండి. యేసు ప్రభు రక్తం ఏమని కోరుకుంటుంది? ఇందాక మనం చదివిన మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఇప్పటి వరకు చెప్పిన మాటలు అరగంట సేపు చెప్పాను కదా. ఈ మాటను చెప్పడానికి అరగంట సేపు చెప్పాను. ఏ మాట? మీరు ఎక్కడికి వచ్చారంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసునొద్దకు అంటే యేసు ప్రభు రక్తం మీదకు మీరు వచ్చారు కదా. ఎందుకు వచ్చారంటే హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుతుంది. ఇప్పుడు హేబేలు రక్తం ఏమని కోరుకుంటుంది? ఇప్పటి వరకు మీరున్న మాటల ప్రకారం హేబేలు రక్తం నీతిమంతులు అందరి రక్తం ఏమని కోరుకుంటుంది? శిక్షించమని కోరుకుంటుంది. ఇప్పుడు యేసు ప్రభు రక్తం మరి శ్రేష్టంగా పలుకుతుందంట. మరి శ్రేష్టంగా పలుకుతుందంటే ఏమని పలుకుతుంది? నిన్న మనం మొట్టమొదటి మాట ఏమన్నాం? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక. నీతిమంతుల అందరి రక్తం ఏమని కోరుకుంటుంది? హేబేలు రక్తం ఏం కోరుకుంది? ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూసాం.
వాళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నారంట, బిగ్గరగా అరుస్తున్నారంట ప్రతిదండన చేయమని. మత్తయి సువార్తలో ఏం చూసాము? నీతిమంతులు అందరి రక్తం మీ మీదకి వస్తుంది ప్రతీకారం చేయమని. అందరి రక్తం, ఎంతమంది ఉన్నారు నీతిమంతులు, వాళ్ళందరి రక్తం భూమి మీద ఉన్న పాపుల మీదకి వచ్చేస్తుందంట. కానీ వాటికి కూడా అడ్డుపడుతూ, ఆ రక్తానికి కూడా అడ్డుపడుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ఏమని కోరుకుంటుంది? క్షమించమని కోరుకుంటుంది. అర్థమవుతుంది యేసు ప్రభు రక్తం ఎంత గొప్పదో. పోనీ ఏ టైంలో చెప్పాడు యేసు ప్రభు, తండ్రి మీరేమి చేస్తున్నారు నీకు తెలియదు కనుక క్షమించమని? నేను మనం విన్నాం, పొలాన్ని దున్నినట్టుగా ఆయన చర్మం అంతా కూడా దున్నబడింది, ఎక్కడ కొంచెం కూడా స్వరూపము సొగసైనం లేదు. యెషయా గ్రంథం 53:12 చూడండి. మన అక్క ముందు నిలబడి నిజంగా మా అంత అందగా లేడు, మా అంత అందగతి లేని చాలా ఫీల్ అయిపోతాం కదా. నీ కోసం ప్రాణం పెట్టిన ఆ ప్రభు ఎలా అయిపోయాడో చూడండి ఒకసారి. 14 యెషయా గ్రంథం 52:14 నీ కోసం ప్రాణం పెట్టిన ఆ ప్రభు, నీ కోసం రక్తం కాల్చిన ఆ ప్రభు ఎలా అయిపోయాడో చూడండి. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఏళ్ళకు విస్మయ ముందు ఆశ్చర్యపోతున్నాడు. అసలు మనిషేనా, అసలు నరుడేనా అని ఎందుకు అంతగా గుర్తించలేకపోయాడు? ఆయనకి స్వరూపమైన సొగసైన ఏమీ లేదు. మామూలుగా మనం ప్రసంగి గ్రంథంలో చదివితే 10,000 మందిలో నా ప్రియుడు అందగాడంట, 10,000 మందిలో గుర్తించాల్సి అందగాడంట. అంత అందగాడు, అంత విహీనంగా అయిపోయాడు నిన్ను బట్టి, నీ కోసం, నీ పాపాన్ని బట్టి. అసలు ఇప్పుడు మనందరికి రూపాలు ఉన్నాయిగా, మనం గుర్తుపడతారు ఎవరన్నా? మీ ఊర్లో వాళ్ళందరూ మిమ్మల్ని గుర్తుపడతారా? మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని గుర్తుపడతారు కదా. భర్త ఎవరు, భార్య ఎవరు, పిల్లలు ఎవరు, అందరూ గుర్తుపడతారు కదా. కానీ యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు, ఆ వీధుల్లో ఈడ్చుకొని వెళ్ళిపోతున్నప్పుడు అసలు నిజంగా మనిషేనా కాదా, అసలు నరుడు రూపం ఏమైనా కనపడుతున్నా, అందరూ ఆశ్చర్యపోతున్నాడంట. అంతగా కొట్టారు, అంతగా హింసించారు మన పాపాన్ని బట్టి. అర్థమవుతున్న ఏ రక్తం దగ్గరకు వచ్చాం మనం? అంతగా హింసించబడుతూ ఏడవబడుతూ కూడా ఒంటిలో ఎక్కడా కూడా చిన్న రక్త పొట్టు కానీ నీరు కానీ ఏమీ లేదు, మొత్తం మన కోసం ధారాదత్తం చేసేసాడు. ఆ దేవుడు అంటున్నాడు మన కోసం, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీళ్ళు క్షమించమంటున్నాడు. ఆల్రెడీ బైబిల్లో నీతిమంతులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరి రక్తం ప్రతీకారం కోరుకుంటుంది. కానీ ఏ రక్తం దగ్గరకు మనం వచ్చామో ఆ రక్తం క్షమించమని కోరుకుంటుంది. అందుకే మనం ఇంకా భూమి మీద బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం. నా ఇల్లు, నా పొలము, నా భర్త, నా భార్య, నా ఆస్తి అనుకుంటున్నాం. ఇలా మనం బ్రతికుండడానికి కారణం యేసు ప్రభు రక్తమే. లేదంటే ఎప్పుడూ వెళ్ళిపోవాల్సింది మనం చేసిన పాపాలు. నేను మాట్లాడుకున్నట్టుగా మనము ఆయన రక్తం ఎంత దారుణంగా మన విషయంలో క్షమాపణ కోరుతుందంటే, హేబేలు రక్తం ఎలాగైతే శాపాన్ని కోరుకుంటుందో, ప్రతీకారాన్ని కోరుకుంటుందో, యేసు ప్రభు రక్తం అది ఎంత గొప్పగా ప్రతీకారం కోరుకుంటే అంతకంటే 1000 రెట్లు ఈయన క్షమించమని కోరుకుంటున్నాడు. కానీ అవేమి మనకు కనపట్లేదు. ఏదో పాపం అంటే చిన్నదనుకున్నాం, పాపం అంటే ఎంత గొప్పదో విన్నాం. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, నిన్నటి నుంచి చెప్తున్నాను. ఆయన రక్తం గారిస్తే నాకు పాప క్షమాపణ ఎలా కలుగుతుంది? రక్తానికి పాప క్షమాపణకి ఏమైనా సంబంధం ఉందా? అసలు రక్తమే ఎందుకు కార్చాలి? ఇప్పుడు మీరు బట్టలు ఉతుకుతారు కదా, మురికి వాడడానికి ఏం వాడతారు? సరుపు, సబ్బులు వాడతారు. మరీ మొండి మరకలైతే నిమ్మకాయ, కిరోసిన్ వాడతారు. ఇంకా మొండి మరకలైతే ఇంకా ఏంటో వాడతాం. ఇప్పుడు పాపం అనే మరక ఎలా పోతుంది? మరి పాపం కూడా ఒక మరకే కదా. పాపం అనే మరక పోవాలంటే యేసు రక్తమే దిక్కు, ఇంక వేరేది ఏమి లేదు డిటర్జెంట్లు. ఇప్పుడు మరి యేసు రక్తమే ఈ పాపాన్ని తీసివేసినటానికి మనకి దేవుడు ఏమైనా చెప్పాడు? ఆధారాలు ఏమైనా చెప్పాడా? అంటే మనం, నేనేమంటున్నానంటే నిన్నటి నుంచి కూడా మన విశ్వాసం అనేది గుడ్డిగా ఉండకూడదు. మన చేతిలో బైబిల్ ఉందంటే మన జ్ఞానం కలిగిన వాళ్ళం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము
సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. రక్తం ఎందుకు చిందించబడుతుందండి? రక్తం చిందించబడితేనే పాప క్షమాపణ. ఇది ఎక్కడ చెప్పాడు? ఒకసారి లేవీకాండం చూడండి. లేవీకాండం 1వ అధ్యాయంలో నిన్న కూడా చూసాం మనం, మళ్ళా చూద్దాము. మొదటి వచనము, మొదటి అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారంలో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చాను, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లా అనము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకుని రావాలను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవుల్లోనదైన ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకుని రావాలను. దాని యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావాలను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షంగా అంగీకరింపబడును. దేవుడే చెప్పాడండి. దేవుని సన్నిధికి మీరు వచ్చేటప్పుడు, మీరు పాపం చేసిన వారు కాబట్టి మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒక పశువును తీసుకొని వచ్చేసి నాకు దహన బలిగా అర్పించండి. కయ్యోను అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు? హేబేలు అర్పణ ఎందుకు అంగీకరించబడిందంటే మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం. దేవుడు అలాంటి వాడు, మహాపరిశుద్ధుడు. ఇప్పుడు మనం బయట నుంచి వస్తాం. బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తాం. ఎందుకు? బయట అంతా ఏదో తిరిగేసి ఉంటాం, సూక్ష్మ క్రిములు లోపలికి వస్తాం, అంతా కూడా శుభ్రం కడుక్కొని వస్తాం. అలాగే మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం అంతా పాపులమైన మనం దేవుని సన్నిధికి, మహాపరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే వెళ్ళడానికి మనకు అవకాశం లేదు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగిన వాడు. అలాంటి దేవుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనం ప్రాయశ్చిత్తం చేసుకొని వెళ్ళాలి దేవుని సన్నిధికి. ఇప్పుడు మన చర్చిలో కంటే మనం ఎక్కడెక్కడ తిరిగాము, ఏం చేసాము, ఎలా ఆలోచన చేసాము, ఎంతమందితో గొడవ పడ్డామో, కొట్టామో, తిట్టామో, ఏమేమి కార్యక్రమాలు చేసి ఏమి పట్టించుకోవాలి, డైరెక్ట్ గా దేవుని సన్నిధికి వచ్చేస్తాం. కానీ మహాపరిశుద్ధుడైన దేవుని సన్నిధికి మనం వెళ్ళాలంటే యేసు ప్రభు బలి అయ్యాడు కాబట్టి ఇంత ధైర్యంగా మన దేవుని సన్నిధికి వస్తున్నాం. యేసు ప్రభు మన కోసం చనిపోయాడు కాబట్టి డైరెక్ట్ గా దేవుని సన్నిధికి వస్తున్నాం. కానీ మనం ధర్మశాస్త్ర కాలంలో యేసు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధరణ జరగక ముందు పాపం చేసిన వాడు దేవుని సన్నిధిలో అడుగు పెడితే చనిపోతాడు. తెలుసా? ఇప్పుడు మీరు కొన్ని చర్చిలకు వెళ్తే యాజకులు నడుకి తాడు కట్టుకొని ఉంటారు. నల్లటి తాడు ఒకటి పెద్ద వైట్ డ్రెస్ వేసుకొని ఇప్పుడు కూడా కట్టుకొని ఉంటున్నారు. వాళ్ళ పాపం ఇంకా ధర్మశాస్త్ర కాలంలోనే ఉన్నారు. ఆ తాడు ఎందుకు కట్టుకుంటారు తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు వెళ్ళినప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు లోపలికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆయన పాపం చేసి అక్కడే సరిపోతాడు. అంత జాగ్రత్తగా ఉంటాడు సేవకుడు అంటే. ఇప్పుడు ఆ శవాన్ని తీసుకురావాలంటే ఇంకొకటి పాప వెళ్ళాలి లోపలికి వెళ్తే వాడు కూడా వస్తాడు. మరి ఏం చేయాలి? ఆ తాడు బయట వరకు ఉంటుంది, గేట్ బయట వరకు ఉంటుంది. ఆ తాడు చూస్తారు, ఎంతసేపు చూసినా రాలేదనుకోండి తాడు బయట లాగుతాడు శవాన్ని బయట. అందుకు కట్టుకుంటారు తాడు. పాపం ఇప్పుడు కూడా చాలా సంఘాల సేవకులు పెద్ద వైట్ డ్రెస్ వేసుకొని నడుము తాడు కట్టుకొని ఉంటారు. యేసు ప్రభు బలైపోయిన సంగతి ఇంకా గుర్తించలేదు వాళ్ళు. ఆయన బలైపోయాడు కాబట్టి తెరలన్నీ చిరిగిపోయి డైరెక్ట్ గా మనం దేవుని సన్నిధికి రాగలుగుతున్నాం. అందుకు వచ్చి కూర్చోగలిగాం ఇక్కడ మనం, లేకపోతే మనం దేవుని సన్నిధికి రాలేము. ఇప్పుడు ఆ దేవుని సన్నిధికి మనం రావాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి. అప్పుడైతే పశువుని తీసుకొచ్చి బలిచ్చారు. ఆ పశువు తల మీద చేయి పెడితే నా పక్షాన ఈ జంతువును బలిస్తున్నాను, నా పక్షాన్ని జంతువును బలిస్తున్నాను, నా పాపాన్ని బట్టి దీన్ని అంగీకరించమని దాన్ని బలిస్తున్నాం. అప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం. ఇప్పుడు మన పక్షాన ప్రభు యేసుక్రీస్తు వారు అంగీకరించబడ్డాడు. మన ప్లేస్ లో బలైపోయి జంతువులాగా. ఈ లేవీకాండం ఇప్పుడు మనం చదువుకున్నాం మొదటి అధ్యాయంలో 4వ వచనంలో. ఆ జంతువు బలి చేసిన తర్వాత మన దేవుని సన్నిధికి వెళ్ళాలి. మోషే అదే చెప్పాడు. ఇప్పుడు ఆ జంతువు ప్లేస్ లో, ఆ మేకపిల్ల గొర్రెపిల్ల ప్లేస్ లో యేసు ప్రభు వారు చనిపోయాడు. అందుకే మనం ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు రక్తానికి ప్రాయశ్చిత్తం ఎలా జరిగిందో కూడా చూద్దాం. 17వ అధ్యాయము, అదే లేవీకాండం 17వ అధ్యాయము 11వ వచనంలో, రక్తము దేహములకు ప్రాణము, మీ నిమిత్తము
ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దాని మీకు ఇచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదని మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి తిని. ఒక మాట అడుగుతాను, ఏమనుకోబాకండి. మళ్ళీ చాలా మంది రక్తం తింటారు కదా, రక్తాన్ని తింటారు కదా, పశువులు కోసి ఆ రక్తాన్ని ఫ్రై చేసుకొని తింటాం. తెలియదు మనకి, కానీ తినకూడదు. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. మనలో చాలా మంది తింటారు. రక్తం తినకూడదు, రక్తాన్ని భూమి మీద ఒలికిచ్చేసేయాలి. ఇప్పుడు మనకి ప్రాణం ఎక్కడుంది? మనకి ప్రాణం ఎక్కడుంది? రక్తంలో ప్రాణం ఉంది, అందుకు రక్తం తినకూడదు. మాంసాన్ని తినొచ్చు. ఇప్పుడు మాంసం తెచ్చిన తర్వాత శుభ్రంగా ఎందుకు కడుగుతాం? కడిగేటప్పుడు నీళ్లు ఎర్రగా ఉంటే తెల్లగా వచ్చినా కడుగుతానే ఉంటారు పాపం. స్త్రీలు ఎందుకు కడుగుతారు? కానీ రక్తం మాత్రం చక్కగా ఫ్రై చేసుకుని తింటాం. రక్తం తినకూడదు, మానేయండి. ఒకవేళ అలాంటి అలవాటు ఉంటే మానేసేయండి. రక్తము ప్రాణం. మన ప్రాణం నిమిత్తం ప్రాయశ్చిత్తంగా ఒలికించబడుతుంది దేవుని సన్నిధిలో. కాబట్టి రక్తం తినకూడదు. అందుకని ప్రభు యేసుక్రీస్తు వారి రక్తము మన పాప క్షమాపణ కోసం దేవుని సన్నిధిలో మన పక్షాన ప్రోక్షించబడుతుంది బలిపీఠం మీద. బలిపీఠం అంటే దహన బలి అర్పించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మొదట చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలికగా నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఏంటా ప్రేమ అంటే, తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారు బలిగా అర్పణగా మన కోసం సమర్పించుకున్నట్టు ఆయనే. అది ప్రేమ అంటే. నిలువైన పొరుగుని ప్రేమించడం అంటే ప్రభు యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కోసం ఎలాగైతే దేవునికి బలి అయిపోయాడో, దహన బలిగా అర్పించబడ్డాడు దేవునికి, అందులో ప్రేమ ఉంది. ఇప్పుడు ఆ యేసు ప్రభు రక్తం దగ్గరకు వచ్చిన నువ్వు కూడా నీ సహోదరుని అలా ప్రేమించాలి. అప్పుడు నువ్వు అంగీకరించబడతావు. అర్థమవుతున్న ఆ రక్తం ఏమని మనకి ప్రేరేపిస్తుందో? మన పక్షాన తండ్రి అయిన దేవుని వేడుకుంటుంది వీళ్ళందరూ క్షమించమని. వీళ్ళ పాప విమోచన క్రయధనం కోసం నా రక్తాన్ని చిందిస్తున్నాను అంటాడు. ఆ రక్తం ఎంత విలువైంది? ఆ రక్తం ఎంత విలువైంది? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము. మనం ఏ రక్తం చేత కొనబడ్డామో తెలుసా? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతారని మీరు ఎరుగుదురు కదా. అమూల్యమైన రక్తం చేత మనమందరం కూడా విమోచించబడ్డాం. అంటే ఆల్రెడీ మనం బానిసత్వంలో ఉన్నాం, అమ్మివేయబడ్డాం పాపానికి. అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఆ పాపానికి అయ్యే వెల చెల్లించి మనల్ని విమోచించాడు. ఇంకా బాగా అర్థం అవడానికి, మనం ఎవరికైనా ఒక ₹1,00,00,000 అప్పున్నాం అనుకోండి, మనం తీర్చలేకపోతున్నాం. మనం ఎవరికైతే అప్పున్నామో వాడు మనల్ని తీసుకెళ్ళిపోయాడు. అప్పు తీర్చేంత వరకు, అంతకుముందు అలాగనే జరిగేది. అప్పు తీర్చేంత వరకు నా దగ్గరే ఉంటాడు, ఈ అమ్మాయో అబ్బాయో ఈ వస్తువు, అప్పు కట్టి తీసుకెళ్ళమంటాడు. ఇప్పుడు మనం బంగారు కూడా తాకట్టు పెడతాం. అలాగనే మనం అందరూ కూడా పాపాన్ని బట్టి అపవాదికి బానిసలుగా అమ్మివేయబడ్డాం. ఇప్పుడు అమ్మివేయబడ్డ మనము విమోచించబడాలంటే ఆ వెల చెల్లిస్తే మనం బయటకు వస్తాం. ఇప్పుడు ఆ వెల చెల్లించడం అంటే ఎంత అంటే, యేసు ప్రభు రక్తం గురించి రాయబడిన మాట ఏంటి? అమూల్యమైన రక్తం, అంటే వెల కట్టలేని రక్తం. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము వెల కట్టలేదు. ఆరిన నేల మీద ఎంత సంపద ఉందో ఆ సంపద అంతా ఒక పక్క పెట్టినా యేసు ప్రభు రక్తం ఒక బొట్టు కూడా కొనలేదు. అంత అమూల్యమైన రక్తం చేత ఒక పాపిననే నిన్ను నన్ను కొన్నాడు. అర్థమైంది ఏ రక్తం దగ్గరకు వచ్చాము? ప్రభు యేసుక్రీస్తు వారి రక్తం ఆరిన నేల మీద భూమి మీద ఎంత సంపద ఉందో ఆ సంపద అంతా ఒక పక్క పెట్టి ఒక్క రక్త బొట్టు కూడా కొనలేదు యేసు ప్రభు రక్తము. కానీ ఒక పాపిననే నిన్ను నన్ను కొన్నాడు. ఆ రక్తం దగ్గరకు వచ్చాం మనం. అమూల్యమైన రక్తం అంటే ఇది, వెల కట్టలేని రక్తం.
హేబెల్ కంటే మరి శ్రేష్టంగా పలికే రక్తం దగ్గరికి మనం వచ్చాము. ఆ రక్తం వచ్చి మళ్ళీ విమోచించింది, పాపం నుంచి విమోచించింది. వారికి ఎంతైతే అప్పు ఉందో అప్పంతా నేను తీర్చేస్తానని ఆయన మళ్ళీ విమోచించాడు. చిన్న విషయం అండి ఇదేమన్నా? ఇప్పుడు ఆ రక్తం దగ్గరకు వచ్చిన మనం ఏం చేయాలి? ఇంకా ఆయన గురించి రాయబడిన మాట ఒకసారి చూద్దాం. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని యోహాను గారు ఆయన గురించి రాస్తున్నారు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ అధ్యాయంలో 35వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుతున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్లనని. ఏంటి, యేసు ప్రభు గొర్రెపిల్ల కనపడుతున్నాడు యోహాను గారికి. యోహాను గారికి తెలుసు ఆయన మన పాపాల నిమిత్తం చనిపోవడానికి వచ్చిన పశువుగా, వధించబడటానికి వచ్చిన పశువు అని యోహాను గారికి తెలుసు. అందుకే పక్కన శిష్యులు చెప్తున్నాడు, యేసు ప్రభు వారు మనిషిలాగా వెళ్ళిపోతుంటే అదిగో దేవుని గొర్రెపిల్ల, మన కోసం చనిపోవడానికి వచ్చిన గొర్రెపిల్ల ఆయనని చెప్తున్నాడు. ఎప్పుడైనా చూసాం మనం యేసు ప్రభుని అలాగూ? మన పాపానికి మన స్థానంలో మనం ఎలా చూసాం, లేవికాండంలో దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఒక పశువుని తీసుకొని పోవాలి, నిర్దోషమైన పశువుని తీసుకొని పోవాలి. దానికి కళంకం ఉండకూడదు, ఏ రోగం ఉండకూడదు, కుండిదై ఉండకూడదు, ఆరోగ్యం కలిగినదై ఉండాలి, అది పరిశుద్ధమైనది, అది మగదై ఉండాలి. ఇప్పుడు దాని ప్లేస్ లో, ఆ గొర్రెపిల్ల ప్లేస్ లో, ఆ మేకపిల్ల ప్లేస్ లో ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన వచ్చి మన ప్రతి పాపానికి అయ్యే వెల చెల్లించేశాడు. కాబట్టి దేవుని సంగమా, ఇప్పుడు ఆ రక్తం పట్ల మనకి ఎంత భయమో భక్తి ఉండాలండి. ముగించేస్తాను. ఇప్పుడు ఆ రక్తం దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఇందాక ఏమనుకున్నాం, కయ్యోని దగ్గర దేవుడు వచ్చేసి మాట్లాడుతుంటే ఎంత ఒళ్ళు గురించి సమాధానం చెప్పాడు, లెక్క లేకుండా మాట్లాడాడు అని కయ్యోని గురించి అనుకున్నాం కదా మనసులో. ఇప్పుడు అదే రక్తం దగ్గరకు వచ్చి మనం ఏం చేస్తున్నాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచుంది. నేను చెప్పలేను, మీరే ఊహించుకోండి. ఈ రక్తాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అసలు మీకు ఎంత శిక్ష వస్తుందో నాకు తెలియదు, మీరే ఊహించుకోండి అంటున్నాడు గ్రంథకర్త. ఇప్పుడు మనం యేసు ప్రభుని ఎప్పుడు తొక్కామండి? కాళ్ళతోటి. దేవుని కుమారుని పాదముతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తం అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు. యేసు ప్రభుని మనం ఇప్పుడు తొక్కామా? గుర్తు చేయనా ఎప్పుడు తొక్కాము? నువ్వు పాపం చేయడానికి చేసే ప్రతి అడుగు యేసు ప్రభుని తొక్కింది. మనం యవనస్తులైనప్పటి నుంచి మనం పాపం చేయడానికి అడుగులు వేశాం కదా, ఆ అడుగులన్నీ కూడా యేసు ప్రభు తొక్కినట్టే. ఈ చేతులతో ఎన్ని పాపాలు చేసి ఉంటాం, ఈ కళ్ళతో ఎన్ని పాపాలు చేసి ఉంటాం, ఈ బుర్రతోటి ఎన్ని తప్పుడు ఆలోచన చేశాం. అందుకే ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. నువ్వు చేతులు చేసిన పాపాల కోసం ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నువ్వు పాపం చేయడానికి నడిచావు కదా నడక, అందుకే నీ కాళ్ళలో కొట్టాల్సిన మేకులు, నీ చేతుల్లో కొట్టాల్సిన మేకులు, నీకు పెట్టాల్సిన ముళ్ళ కిరీటం ఆయనకు పెట్టబడింది. ఆయనకి మేకులు కొట్టబడ్డాయి. అందుకు నువ్వు అంగీకరించబడ్డావు, అందుకు నేను అంగీకరించబడ్డాను. చిన్న విషయమా అండి? నిన్నే చెప్పాను మీకు నేను ఒక మాట. మన ఇంట్లో ఎవడైనా ఒక మనిషిని చంపితే వాడి ప్లేస్లో మనం జైలుకి వెళ్తామా? అస్సలే వెళ్ళాం. మనమే పట్టిస్తాం, వీడు మనకున్న కాంచి మన ఇంటికి ఏదో చెడు తీసుకొస్తాడు, వీడు మన ఇంట్లో లేకపోతే మనమన్నా ప్రశాంతంగా ఉంటామంటాం. కానీ అది చాలా చిన్న విషయం. కానీ మనుషులందరి పాపాల కోసం ఆయన మరణించి మనందరినీ కూడా విమోచించాడు. ఆ రక్తాన్ని మనము నిర్లక్ష్యం చేస్తే, ఆ రక్తాన్ని మనం పట్టించుకోకపోతే మనకు అంతకంటే ఎక్కువ ప్రతిదండన వస్తుంది. చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే,
ఆ రక్తాన్ని మీరు ఎలా ఆశ్రయించాలంటే ఒకటే ఒకటి సింపుల్ ఆన్సర్. యేసు ప్రభు వారిని నేనే సిలువేశాను, యేసు ప్రభు వారికి ముఖాన్ని నేనే ఉమ్మేశాను, యేసు ప్రభు వారికి ముళ్ళ కిరీటం పెట్టింది నేనే, ఆయన చేతుల్లో ఆయన కాళ్ళలో మేకులు కొట్టింది నేనే, ఆయన బల్లె పోటు పొడిచింది నేనే, ఆయన చర్మం అంతా దున్నేసింది నేనే అని ఎవరైతే ఒప్పుకుంటారో, నా పాపాన్ని బట్టి ఆయనకి శిక్ష వచ్చిందని ఎవరైతే ఒప్పుకుంటారో వారు అంగీకరించబడతారు. అర్థమవుతుందా? నేనే ప్రభువుని సిలువేసని ఎవరైతే అంగీకరిస్తారో, మీ పాపాన్ని బట్టి అయినా సిలువ వేయబడ్డాడైనా ఎవరైతే అంగీకరిస్తారో, ఒప్పుకుంటారో వాళ్ళు అంగీకరించబడతారు, వాళ్ళు పరిశుద్ధులుగా చేయబడతారు. చివరి రెఫరెన్స్ చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడండి? మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమైనప్పుడు. అన్యోన్య సహవాసం అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్య సహవాసం ఉండదు, తల్లిదండ్రుల పిల్లలకి అన్యోన్య సహవాసం లేదు. ఇప్పుడు దేవునితో మనకు అన్యోన్య సహవాసం ఎప్పుడు వస్తుంది? ఆయన మహాపరిశుద్ధుడు కదా. ఆ మహాపరిశుద్ధుడైన దేవుడితోటి మనకు అన్యోన్య సహవాసం రావాలంటే మనం కూడా పరిశుద్ధులు అయితే తప్ప రాదు. సమస్త ప్రవర్తన మీద మనం పరిశుద్ధులుగా ఉండాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. పేతురు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనం ఆ దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే మనం సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులుగా ఉంటే తప్ప మనకి పరిశుద్ధత రాదు. మరి మనం అయితే ఎప్పుడు అన్యోన్య సహవాసం కలిగిన వారం అవుతాం. అన్యోన్య సహవాసం ఉంటేనే ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా చేస్తుంది. మనం జస్ట్ ఏదో దేవుని సన్నిధికి వచ్చేసి 4 మాటలు వినిపోయి 4 అవకాశం వచ్చినప్పుడు 4 మాటలు వాక్యం చేస్తే పరిశుద్ధపరచబడం. నేనైనా మీరైనా అందరం ఒకటే దేవుని సన్నిధిలో, అందరం పాపులమే. మనము ఆయన రక్తంలో ప్రతి పాపం నుంచి విమోచించబడాలంటే ఆయనతో మనకు అన్యోన్య సహవాసం ఉండాలి. 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడానికి రాయబడినది కాక మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ పుణ్యన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండాలి. సమస్త ప్రవర్తన పరిశుద్ధులుగా ఉంటే అప్పుడు మన దేవుడితో అన్యోన్య సహవాసం కలిగిన వారమే ఉంటాం. అప్పుడు ప్రతి పాపం నుంచి ఆయన రక్తం మనం పవిత్రులుగా చేస్తుంది. అటు ప్రియ దేవుని సంగమా, నిన్న ఈ రోజు కూడా దేవుని మహాకృపను బట్టి పాపం అంటే ఏంటో విన్నాము, పాపానికి పరిష్కారం అంటే ఏంటో విన్నాము, ఆ పాపానికి అయ్యే వెల ఎంత గొప్పదో కూడా విన్నాము, ఏ అమూల్యమైన రక్తం చేత మనం విమోచించబడ్డామో విన్నాము. మీరు గుర్తుపెట్టుకోండి, భూలోకంలో మనం పేదవారం అయి ఉండొచ్చు, ఊర్లో మనం వెలివేయబడిన వారం అయి ఉండొచ్చు, మనకి ఏ గుర్తింపు లేకపోయి ఉండొచ్చు, కానీ నీకోసం సృష్టి నీకోసం సేవ చేస్తుంది. అంత అమూల్యమైన రక్తంతో నువ్వు కొనబడ్డావు. ఇప్పుడు యేసు ప్రభు రక్తం ఎంత విలువైందో మనం కూడా అంత విలువైన వాళ్ళం. తక్కెట్లో వేస్తే యేసు ప్రభు రక్తం ఎంత తూగుతుందో మనం కూడా అంతే తూగుతాం. ఆ రక్తంతో కొన్నాడు. ఇప్పుడు మనం ఆయన చెప్పినట్టు వినాలా, అపవాది చెప్పినట్టు వినాలా, మన శరీరం చెప్పినట్టు వినాలా? అడిగే దేవుని సంగమా, విన్న మాటలు కొన్ని మాటలే విన్నాము, విన్న మాటలన్నీ మనం మరలా ధ్యానిస్తూ ప్రతిరోజు బైబిల్ చదవడం మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు బైబిల్ చదవటం అనేది అలవాటు చేసుకోండి. సేవకుడు మహా అయితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు 1 గంట వాక్యం చెప్తాడు, మరలా శనివారం ఆదివారం కలుసుకుంటాం, 1 గంటే చెప్తాడు. అది సరిపోదు శరీరానికి. ఇప్పుడు మనం 3 పూట్ల భోజనం చేస్తామా శరీరానికి? 1 పూట తినకపోతే ఎంత నీరసం వస్తుంది? 2 పూటలు తినకపోతే, 1 వారం మనం భోజనం చేయకపోతే ఎంత నీరసం వస్తుంది? మరి అలాంటప్పుడు ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే వాక్యమైన ఆహారాన్ని అందించాలి ఆత్మకి. మన శరీరానికి ఆహారం లేకపోతే నీరసించిపోతాం. మన ఆత్మ బలంగా ఉంటే ప్రతిరోజు వాక్యాన్ని ఇవ్వాలి. కాబట్టి వీలైతే చదువు రాని వాళ్ళు వినండి, వాక్యాలు వినండి. చదువు వచ్చిన వాళ్ళు రోజు బైబిల్ చదవండి. ఖచ్చితంగా మనం దేవుడితో అన్యోన్య సహవాసం కలిగిన వారం అవుతాం. మనం ఎప్పుడు చనిపోయినా పరిశుద్ధుడు ఉన్న లోకానికి వెళ్తాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మన అందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా నాయన స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి మేము ఏ రక్తాన్ని ఆశ్రయించి వచ్చాము
ఆ రక్తము ఏమని పలుకుతుందో, మేము ఎలా క్షమించబడ్డాము, మేము ఎలా అంగీకరించబడ్డాము, ఎక్కడి నుంచి విమోచించబడ్డాము, కొన్ని మాటలు విన్నాము తండ్రి. మమ్మల్ని ప్రేమించి విలువైన మాటలతో మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచిన మీ ప్రేమను బట్టి స్తోత్రం తండ్రి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి తండ్రి మా స్థానంలో మీకు బలిగా అర్పణగా సమర్పించుకొని మాకు పరిమళ వాసన వెదజల్లే విధంగా చేశాడు తండ్రి. కానీ ఇంకా మేము ఆ రక్తాన్ని ఆశ్రయించకుండా ఆ రక్తానికి నిర్లక్ష్యాన్ని చూపుతూ ఇంకా లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం అంటే పట్టించుకొని వారు కూడా లోకంలో ఎంతోమంది ఉన్నారు తండ్రి. వచ్చిన ఏమైనా నిష్ఫలుడు కాకుండా తండ్రి, అంత విలువైన రక్తంతో కొనబడిన మేము అంతే విలువగా మీ ఎదుట పరిశుద్ధులుగా జీవించిన కృపను అనుగ్రహించండి తండ్రి. ఇక స్థానిక సంఘాన్ని మీరు దీవించి బలపరచండి తండ్రి. ఈ సంఘంలో చేర్చబడి ఏ ఒక్క బిడ్డ కూడా నశించి నరకానికి వెళ్ళకూడదని ఇలాంటి విలువైన మాటలతో మీ బిడ్డలు హెచ్చరిస్తున్న మీ ప్రేమను బట్టి స్తోత్రం తండ్రి. ఈ సంఘాన్ని పాటికి మీరు ఏర్పాటు చేసిన అన్నగారిని బట్టి స్తోత్రం తండ్రి. కుటుంబాన్ని బలపరచండి తండ్రి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీ బిడ్డలు తండ్రి ఇంకా మీకు వాక్యంతో బలపరచండి తండ్రి. వస్తున్న విశ్వాసులకు ఎలాంటి ఆహారం అవసరమో మీ కుమారుడు గొప్పగా నేర్చుకొని మీ బిడ్డలకు వివరించలాగన పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించమని, వచ్చిన మీ బిడ్డలందరూ కూడా క్షేమంగా తిరిగి వారి గృహాలకు వెళుతున్న కృపను అనుగ్రహించమని, నిశ్చితమైతే ప్రభు రాకడ ఆలస్యమైతే మేము శరీరాలు ఉంటే రేపు ఉదయం తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని పరిపూర్ణంగా ఆరాధించడానికి అవకాశాన్ని కల్పించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీకు ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.